రైట్. రైతును రాజు చేసేంత వరకు విశ్రమించాం పొంగిలేటి. ₹1,00,000 రుణమాఫీ చేసేందుకే గత ప్రభుత్వం 10 ఏళ్ల సమయం తీసుకుంది. వరి వేస్తే ఉరే అనే పరిస్థితి అప్పుడు ఉండేది. మంత్రి వడ్లకు బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం, సన్నడ్లకు బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని వెల్లడించిన రైతు పక్షపాత ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడు. మోదీ చారిత్రాత్మక విజయంపై ట్రంప్ ప్రశంసలు. ఢిల్లీలో కూడా ఇలాగే గెలిచారు. బెంగాల్లో బీజేపీ గెలుపుపై స్పందించిన కేజ్రీవాల్, మోదీవే ఉన్నప్పుడే ఢిల్లీ బెంగాల్లో బీజేపీ గెలవలే, మోడీవే ఉన్నప్పుడే గెలవలేదు, ఇప్పుడు ఎట్లా గెలిచింది అనేది ఈయన పాయింట్. మోదీకి ప్రజాదరణ దక్కుతున్న సమయంలో ఎలా గెలిచిందని ప్రశ్న. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తుందని ఆగ్రహం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం. ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ రెడ్డి, ఇది 69సారి. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు అనుమతులపై దృష్టి సారించనున్న సీఎం. కాంగ్రెస్ పెద్దలను కలవనున్న రేవంత్. కేరళలో యూడీఎఫ్ విజయం నేపథ్యంలో. రైట్. రేవంత్ ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదు. ఈటల రాజేందర్. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఈటల. బిల్లులు అందక కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన. మమతా అహంకారానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని వ్యాఖ్య. రాష్ట్రపతిని కలిసిన రాఘవ్ చద్దా. ఆ పార్టీకి చెందిన 7 ఎంపీలు ఇటీవల బీజేపీలోకి మారిన విషయం తెలిసిందే. రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, రాజేందర్ సింగ్ తదితరులు కమలం పార్టీలో చేరారు. వారి తీరుపై పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సదరు ఎంపీల ఇంటి ఎదుట ఆప్షన్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ద్రోహి అంటూ ఇంటి గోడలపై రాతలు రాశారు. అంతేకాకుండా వారికి కల్పించే భద్రతను కూడా ఆ రాష్ట్ర సర్కార్ విరమించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా పార్టీలు మారిన ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు. టీవీకేతో కాంగ్రెస్ చర్చలు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే ముమ్మర ఏర్పాటు చేస్తుంది. ప్రాణాలకు తెగించిన సాహసం. ఆటో డ్రైవర్ను సత్కరించిన సిపి సత్యనారాయణ. ఇక రోజుకు మితిమీరిపోతున్నాయి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల దందాలు. దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. 1 కాదు 2 కాదు, ప్రతిరోజు ఇదే కథ. ఈ మొత్తం అన్ని జిల్లాలలో ఇదే కథ ఉంది. చూద్దాం ఈరోజు. అధికారుల విచారణ నిల్, రిజిస్టర్కు పైసలు ఫుల్. ఇట్లుంది. అధికారుల విచారణ ఏమో నిల్లు, రిజిస్టార్కు పైసలేమో ఫుల్. వార్త రాసే సర్వేయర్ల సంఘటిత దాడులు. తప్పుల తడకగా రిజిస్ట్రేషన్లు. ఇంటి నెంబర్ ఒకరిపై, రిజిస్ట్రేషన్ మరొకరిపై. ఆఫీస్ అంతా దశావతారందే. డబ్బులు ఇస్తే ప్రభుత్వ కార్యాలయాలైనా రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈ రిజిస్ట్రేషన్ దోపిడీ అరికట్టే అధికారి లేడా. వరంగల్ జిల్లా నర్సంపేట రిజిస్ట్రార్పై ఇప్పటికీ ఎన్నో కథనాలు వచ్చినప్పటికీ ఏ అధికారి కూడా ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై విచారణ చేపట్టలేదు. అది రిజిస్ట్రార్ లెవెల్. అతన్ని కాపాడేదే సర్వేయర్లు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి సాయంత్రం అయితే డబ్బులు అన్ని సంచి నింపి రిజిస్టర్కి ఇచ్చి సాగదోలుతారనమాట. ఈ కార్యాలయాన్ని శాసించే హాసన్ ఒకే అంటే చాలు, ఏ భూమి అయినా క్షణాల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వీరి తికమక రిజిస్ట్రేషన్ల వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటికి మొన్న రుద్ర పేరుతో ఉన్న దస్తావేజు లేఖరి మొత్తం నర్సంపేటను తన కబంధ హస్తాల్లో వచ్చే రిజిస్ట్రార్ను బంధిస్తూ పాలనాపరమైన అధికారులందరినీ ఆధీనంలోకి తెచ్చుకొని ఇట్లుంది. ఇప్పుడు ఇది ఒక్కటని కాదు, ఏ జిల్లాలో చూసినా కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఈ పేపర్లు వచ్చింది, వేరే జిల్లాలే రావట్లేవు, అంతే తేడా. ఈ సబ్ రిజిస్ట్రార్లు ఏం చేస్తున్నారు? మంచి ఏం లేదు, నీకు విలేజ్లో అయితే గింత అమౌంట్, మున్సిపాలిటీ పరిధి అయితే గింత అమౌంట్. ఒక కామన్ మ్యాన్ ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మనం ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మీ సేవకు ఎంఆర్ఓ ఆఫీస్కి ఎట్లా పోతామో, ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఒక కామన్ మ్యాన్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయే పరిస్థితి ఉందా? లేదు. దానికి ఒక దస్తావేజు లేఖరి కావాలి. ఆ దస్తావేజు అంత డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఓకే, దస్తావేజు లేఖరి షాప్ కాడికి పోయి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని కామన్ మ్యాన్ పోయి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కూడా ఇంపాసిబుల్ అసలు. అది ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రార్కు గ్రామ పంచాయతీ లెవెల్ అయితే ఒక రూపంలో చెప్పాలి, ఒక అమౌంట్ చెప్పాలి. మున్సిపాలిటీ పరిధి అయితే ఒక అమౌంట్. ఇది నడుస్తున్న దందా ప్రస్తుతం తెలంగాణలో. ఎన్ని విచారణలు జరగని, ఎంతమంది పట్టుబడని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైళ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీసులలో రైళ్లు జరిగితే ఇక రిజిస్ట్రేషన్లు కావు వారం రోజులు. ఇప్పుడు ఇల్లు కొన్న పరిస్థితి ఎట్లుంటుంది? ఆయన కంచెలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఆతృత ఉంటుంది. మళ్ళీ ఏమవుతుందో ఏం కథో అని. ఇప్పుడు రైళ్లు జరుగుతాయిగా, ఈ వారం రోజులు రిజిస్ట్రేషన్లు బందీగా చేయడిగా. ఆయన మళ్ళీ అది పాత మారిపోయినాక 10 రోజుల తర్వాత మళ్ళీ లంచం తీసుకొనే చేస్తాడు. కానీ అయ్యో నేను సబ్ రిజిస్ట్రార్ అయినందుకు నాకు జీతం వస్తుంది, నేను ప్రజలకు న్యాయంగా చేయాలని ఏ రిజిస్ట్రార్ చేయడు. మొత్తం తెలంగాణలో ఇదే భాగవతం నడుస్తుంది. దీనికి తోడు ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ వాల్యూ పెరగడంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబుల్ అవుతున్నాయి. అటు ప్రభుత్వం సంపాదిస్తుంది, ఇటు వీళ్ళకి ఇచ్చే జీతాలు కాక ఈ రూపంలో సంపాదిస్తుంది.
వీటి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఇలాంటి రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద 90% ఇట్లనే ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, 90% ఇదే పరిస్థితి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో. ఎక్కడ చూసినా ఇదే కథ ఉంది. దయచేసి ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలి. మొత్తం కట్టుదిట్టమైన భద్రతల మధ్య రిజిస్ట్రేషన్ జరిగేటట్టు చూడాలి. అవినీతి లేకుండా సీసీ కెమెరాలు యాక్టివ్గా ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి వాటి మీద. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా, జాతీయ రహదారిపై భారీగా స్పందించిన ట్రాఫిక్, బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. చింతవరం రోడ్లపై భారీ వాహనాల ఓవర్లోడ్ హల్చల్. ఇట్లుంది పరిస్థితి. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిలకలూరు మండలం ఈ మొత్తం ఇంత భారీ వాహనాలు ఈ గ్రామాల రోడ్లోంచి వెళ్తుంటే ఆ రోడ్లు వేసేదే పలసగా. ఆ కాంట్రాక్టర్లు వాళ్ళ కమిషన్లు పోను మిగిలిన డబ్బులతోటి ఏదో పైన ఒక 2-3 లేయర్లు వేసిపోతాడు పలసగా. ఇంత భారీ వాహనాలకు పర్మిషన్ ఇస్తే ఏందది? ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శ. నర్సంపేట ఇది ఓకే. పార్టీ తరఫున 5 లక్షల ఆర్థిక సాయం అందించిన కేటీఆర్. ప్రాణాలకు తెగించి మంటలను ఆపిన కానిస్టేబుల్ వీరన్న, యువకులను అభినందించిన ఎస్ఐ వంశీకృష్ణ. ఇలాంటి యువకులంతా ఇట్లా ముందుకు రావాలి, ఇలాంటి జరిగినప్పుడు స్పందించాలి. రైట్.